టమాటా ధరలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. కేజీ రూపాయికి పడిపోవడంతో చాలా మంది రైతులు పంటని పెరిగివేస్తూ ఉన్నారు, తగలబెడుతూ ఉన్నారు, తొలగిస్తూ ఉన్నారని. రైతు సోదరులు పంటను మొత్తాన్ని ఒకేసారి తొలగించవద్దు. చివరి దశకు వచ్చిన వారు మాత్రమే తొలగించండి. ఇంకా 100-150 రోజులు పంట తీసుకోగలిగే కెపాసిటీ ఉన్నవారు పంటను వెయిట్ అండ్ సీ. ఫిబ్రవరిలో మంచి ధరలు వచ్చే అవకాశం ఉంది. కేజీ 90-80 రూపాయలు కాకపోయినా కేజీ కనీసం 20 రూపాయలు రైతు దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం మదనపల్లి, ములకల చెరువు, అనంతపురం, హిందూపురం ఈ ప్రాంతాల్లో 240 రూపాయలు ఒకటే ధర పలుకుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒరిస్సా చాలా ప్రాంతాలకి మదనపల్లి నుంచి వెళ్తూ ఉన్నాయి. సరుకు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంది. అయితే దాదాపుగా ఒక 20% మంది రైతులు పంట తొలగించడంతో ధరలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. మంచి క్వాలిటీ ఉంటే ఒక్కోటే గరిష్టంగా 240 రూపాయలు కూడా కొంటున్నారు. మరి థర్డ్ క్వాలిటీ అయితే 90 రూపాయల నుంచి స్టార్ట్ అవుతా ఉంది. రాబోయే రోజుల్లో ఫిబ్రవరి మొదటి వారం, రెండో వారం నాటికి టమాటా ధరలు క్రమంగా పెరిగి రైతు కొంచెం గిట్టుబాటు అయ్యే పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. రైతు సోదరులు తొందరపడి టమాటా పంటని పెకలించవద్దు. వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి.